ఇక విచక్షణ కోల్పోయిన ఇద్దరు ఇంటర్ విద్యార్థులపై వైస్ ప్రిన్సిపల్ దాష్టికం ప్రదర్శించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగింది. వికాస్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు వాష్రూమ్ కు వెళ్లారు అన్న కారణంతో వైస్ ప్రిన్సిపల్ గువ్వల శ్రీనివాస్ రెడ్డి కరెంటు వైరుతో కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన విద్యార్థులను గుట్టుచప్పుడు కాకుండా వికాస్ కాలేజీ యాజమాన్యం ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని యాజమాన్యాన్ని నిలదీయడంతో బయటెవరికీ చెప్పొద్దని తెలిపింది. పొద్దున్న మార్నింగ్ స్టడీకి వచ్చాను. వచ్చి ఒక పీరియడ్ అయిపోయింది, ఇంకో పీరియడ్ ఉంది. ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను. ట్యూటర్ అడిగితే ట్యూటర్ నేను పంపాను అని తిట్టారు. తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను. అరగంట ఆపుకున్నాను వాష్రూమ్. నేను అరగంట ఆపుకున్న తర్వాత కూడా ఇల్లు అడిగితే పంపిందని అన్నాను. నాకు అర్జెంట్ వచ్చి నేను వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెసేజ్ చేస్తుంటే మా కోసం మేడం పంపించారు. పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి గోసార్ దగ్గర తీసుకొచ్చారు. గోసార్ అని ఏం అడగకుండా కొట్టారు. ఇద్దరు ముగ్గురు కొట్టారు. కేబుల్ వైర్ పెట్టి కొట్టారు. మేమిద్దరు మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన 6 ఇంటి ముందులే చూసుకోవాలి, ఆయన వచ్చే ముందులే చూసుకోవాలి, ఇప్పుడు ఎవరు మరి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు. మేము ఏడుతున్నామని మళ్ళీ కొట్టని మేము వచ్చారు. గువ్వల శ్రీనివాస్ రెడ్డి బాగా కొట్టారు. పడిపోతే మమ్మల్ని ఈ హాస్టల్కి తీసుకెళ్ళి పసుపు అవన్నీ రాశారు. అయినా కానీ లగట్లేదని వార్డెన్ మేడం చెప్తే వార్డెన్ మేడం ఆటో ఫోన్ చేశారు. మమ్మల్ని సవాల్ ఎత్తుకెళ్ళారు.